శాంటా క్లాస్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కానీ ఇప్పుడు అందరూ చూస్తున్న శాంటా క్లాస్ గెటప్ కాపీరైట్స్ కోకో కోలా కంపెనీవి అని మీకు తెలుసా? క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. క్రిస్మస్ సెలబ్రేషన్స్ టైంలో ఎక్కువగా మనకు కనిపించేది శాంటా క్లాస్ గెటప్. 1923 కంటే ముందు శాంటా క్లాస్కు ఓ రూపం అంటూ లేదు. కానీ ఆ తర్వాత శాంటా క్లాస్ ఎలా ఉంటాడు అంటే ఎవరైనా ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. కానీ మరి 1923లో ఏం జరిగింది? ఆ శాంటా క్లాస్ వేషధారణకు కోకో కోలా కంపెనీకి ఉన్న సంబంధం ఏంటి? 1700 సంవత్సరాల తరువాత శాంటా క్లాస్ రియల్ ఫేస్ కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఓ రెడ్ కలర్ కోటు, తలకు పొడవాటి టోపీ, గుబురు గడ్డం, చేతిలో కర్ర పెట్టుకుని ఉండడం మరి రియల్ శాంటా క్లాస్. ఇవన్నీ శాంటా తాతకు ఎవరు సెట్ చేశారు? రియల్ శాంటా క్లాస్ అసలు ఎలా ఉంటాడు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లెట్ us watch this complete video. అసలు శాంటా క్లాస్ రియల్ నేమ్ సెయింట్ నికోలస్. అతను మరణించిన 1700 సంవత్సరాల తర్వాత పరిశోధకులు ఆయన పుర్రెపై రీసెర్చ్ చేశారు. అప్పటికి ఆయన రూపం ఎవ్వరికీ తెలియదు కూడా. క్రైస్తవ మతం ప్రారంభంలో ప్రాచీన గ్రీక్ దేశం లైసియా నగరంలోని మైరా అనే ప్రాంతానికి చెందినవాడు ఈ సెయింట్ నికోలస్. క్రైస్తవ బిషప్ అయిన సెయింట్ చారిటబుల్ సేవలు చేస్తూ ప్రజలకు బహుమతులు అప్పుడప్పుడు ఇస్తూ ఉండేవాడు. క్రైస్తవ మత వ్యాప్తికి సెయింట్ నికోలస్ అనేక చర్యలు కూడా చేపట్టాడు. అతని దయతో డచ్ ఫిగర్ ఆఫ్ సెంటర్ క్లాస్కు పునాది పడింది. అదే ఆ తర్వాతి రోజుల్లో ఇంగ్లీష్ ఫాదర్ క్రిస్మస్లో కలిసిపోయింది. ఈ మత సంస్థలు సెయింట్ నికోలస్ అంటే ప్రస్తుతం ఉన్న శాంటా క్లాస్ను దేవుడుగా అప్పట్లో ప్రార్థిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడున్న రూపంలో కాదు. అప్పుడు శాంటా క్లాస్కు అసలు రూపం అంటూ ఎవ్వరికీ కూడా అప్పట్లో తెలియదు. బిషప్ దుస్తులు, జంతు చర్మాన్ని ధరించి ఉండేవాడని చెప్పుకునేవారు మాత్రమే. ఇదే పేరుతో మాత్రమే అతన్ని కొలుస్తూ ఉండేవారు అప్పటి జనం. ఆధునిక ఫారెన్స్ పద్ధతులను ఉపయోగించి ఇప్పుడు శాంటా క్లాస్ ఒకప్పటి సెయింట్ నికోలస్ రియల్ ఫేస్ను శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా వెల్లడించారు. 1950లో సెయింట్ నికోలస్ పుర్రె ఆధారంగా ఆయన 3D ఫేస్ను గీశారు శాస్త్రవేత్తలు. అదే ఇప్పుడు మనం చూస్తున్న చిత్రం. లూయిగి మార్టినో అనే పరిశోధకుడు శాంటా క్లాస్ పుర్రెను సేకరించింది. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత సిసెరో మోరెస్ అనే రీసెర్చర్ శాంటా క్లాస్ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. 1823లో క్లెమెంట్ క్లాక్ మూర్ రచించిన ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అనే ఫేమస్ పోయంలో కూడా శాంటా క్లాస్ ముఖాన్ని వర్ణించడానికి ప్రయత్నించాడు అప్పట్లో కవి. ఎలా ఉంటాడో చెబుతూ పాట రూపంలో కూడా పాడారు. ఆ తర్వాత 1923లో కంపెనీ యాడ్ కోసం శాంటా క్లాస్కు ఓ గెటప్ రూపొందించింది. 1923లో కోకో కోలా కంపెనీ శాంటా క్లాస్కు ఓ రూపం ఇవ్వాలనుకుంది. ఓ కళాకారుడితో శాంటా క్లాస్ డ్రాయింగ్ను వేయించింది. కానీ అనుకున్నంత గొప్పగా అది అప్పట్లో రాలేదు. కంపెనీ అడ్వర్టైజింగ్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్చిలీ శాంటా క్లాస్ను అందరికీ ఫ్రెండ్లీగా చూపించాలని అనుకున్నాడు. 1931లో దట్ నోస్ నో రీజన్ అనే పేరుతో అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ కోసం ఆర్టిస్ట్ హేడన్ సన్ బ్లోమ్తో శాంటా క్లాస్ పెయింట్ను రూపొందించిప్పజేశారు. 1822లో క్లెమెంట్ క్లాక్మూర్ రచించిన ఎ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ కవితకు ఆయిల్ పెయింటింగ్తో రూపాన్నిచ్చి సన్ బ్లోమ్ సరికొత్త శాంటాను ఆవిష్కరించారు. కోకో కోలా బ్రాండ్ కలర్స్ రెడ్ అండ్ వైట్. ఇందులో శాంటా క్లాస్ కూడా రెడ్ అండ్ వైట్ దుస్తుల్లోనే కనిపిస్తారు. అదే మనం ఇప్పుడు చూస్తున్న గుబురు గడ్డంతో ఉన్న శాంటా క్లాస్ తాత గెటప్. సన్ బ్లోమ్ వేసిన శాంటా క్లాస్ పెయింటింగ్ను కోకో కోలా కంపెనీ 1964వ సంవత్సరంలో తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉపయోగించింది. 1964లో ది సాటర్డే ఈవినింగ్ పోస్ట్, ది లేడీస్ హోమ్ జర్నల్, నేషనల్ జియోగ్రఫిక్, ది న్యూయార్కర్ లాంటి ప్రముఖ పబ్లికేషన్స్లో కోకో కోలా శాంటా యాడ్ కనిపించింది. అందులో శాంటా కోకో కోలా డ్రింక్ పట్టుకుని ఉంటాడు. అది అందరినీ ఆకర్షించింది అప్పట్లో కూడా. దీంతో అందరూ శాంటా క్లాస్ రియల్ గెటప్ అని అనుకుంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు అందరూ చూస్తున్న శాంటా క్లాస్ గెటప్ కాపీరైట్స్ కోకో కోలా కంపెనీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.